ఈ చేప పేరైతే బొచ్చ. ఇవి తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి 1 కేజీ నుండి 20 కేజీస్ వరకు పెరుగుతాయి. వీటి ధర వచ్చేసి మార్కెట్‌లో కేజీ 200 నుండి 300 వరకు ఉంటుంది. ఇవి తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ చేప పేరు బంగారు పాప అంటారు. ఇది కూడా 1 కేజీ నుండి 20 కేజీస్ వరకు పెరుగుతుంది. ఇవి కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. వీటి ధర వచ్చేసి మార్కెట్‌లో కేజీ 200 నుండి 300 వరకు ఉంటుంది. ఇది కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి కృష్ణా నదిలో ఎక్కువగా దొరుకుతాయి. ఈ చేప పేరు పుచ్చెలు అంటారు. ఇవి కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. ఎక్కువగా ముళ్ళు ఉండవు. వీటి ధర వచ్చేసి కేజీ 30 నుండి 100 రూపాయల వరకు ఉంటుంది. ఇవి కూడా హాఫ్ కేజీ నుండి 1 కేజీ వరకు పెరుగుతాయి అంతే. ఎక్కువగా పెరగవు. ఇవి కూడా కృష్ణా నదిలో ఎక్కువగా దొరుకుతాయి. ఈ చేప పేరు పాణ్యం అంటారు. ఇది కూడా 1 కేజీ నుండి 15 కేజీస్ వరకు పెరుగుతాయి. ఇవి కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి ఎక్కువగా కృష్ణా నదిలో దొరుకుతాయి. వీటి ధర వచ్చేసి కేజీ 200 నుండి 300 వరకు ఉంటుంది. ఇవి కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ చేప పేరు కొమ్ము జెల్ల అంటారు. ఇవి కూడా 1 కేజీ నుండి 15 కేజీస్ వరకు పెరుగుతాయి. ఇవి కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. వీటి ధర వచ్చేసి కేజీ 150 నుండి 200 వరకు ఉంటుంది. ఇవి కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి 1 కేజీ నుండి 15 కేజీస్ వరకు పెరుగుతాయి. ఈ చేప పేరు రవ్వు. ఇది కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. వీటి ధర వచ్చేసి కేజీ 200 నుండి 300 వరకు ఉంటుంది. ఇవి 1 కేజీ నుండి 15 కేజీస్ వరకు పెరుగుతాయి. ఇవి తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. కృష్ణా నదిలో ఎక్కువగా దొరుకుతాయి. ఈ చేప పేరు జెల్ల అంటారు. ఇవి కూడా కేజీ వచ్చేసి 80 నుండి 100 వరకు ఉంటుంది. అంతే, ఎక్కువగా ఉండవు. ఇవి కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. ఏమంటే చిన్నవి, తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి కూడా కృష్ణా నదిలో ఎక్కువగా దొరుకుతాయి. ఈ చేప పేరు బొమ్మిడం. ఇవి కేజీ వచ్చేసి 200 నుండి 300 వరకు ఉంటుంది. ఇవి కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ మార్కెట్లో ఎక్కువ ధర పలికే చేప కృష్ణా నదిలో దొరికేది అంటే అది బొమ్మిడం మాత్రమే. అది తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ చేప పేరు కనువ అంటారు. ఇది హాఫ్ కేజీ నుండి 1 కేజీ వరకు పెరుగుతుంది అంతే, ఎక్కువగా పెరగదు. ఇవి కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. ఏమంటే కొంచెం ముళ్ళు ఎక్కువగా ఉంటాయి. తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. కృష్ణా నదిలో ఎక్కువగా దొరుకుతాయి. వీటిని పసుపు జల్లలు అంటారు. ఇవి కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. వీటి ధర వచ్చేసి కేజీ 80 నుండి 100 వరకు ఉంటుంది. తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవి కూడా కృష్ణా నదిలో ఎక్కువగా దొరుకుతాయి. తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. వీటి ధర వచ్చేసి కేజీ 80 నుండి 100 రూపాయలు మాత్రమే. దీనిని కుంటెపాము అంటారు. ఇది హాఫ్ కేజీ నుండి 1 కేజీ వరకు పెరుగుతుంది. ఇవి కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. వీటి ధర వచ్చేసి కేజీ మార్కెట్లో 150 నుండి 200 వరకు ఉంటుంది. ఇవి కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. కృష్ణా నదిలో ఎక్కువగా దొరుకుతాయి. ఈ చేప పేరు దొమ్మ. ఇది కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కూడా కేజీ వచ్చేసి 200 నుండి 300 వరకు ఉంటుంది. ఇది కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి చేపలు ఇవి. కృష్ణా నదిలో ఎక్కువగా దొరుకుతాయి. తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ చేప పేరు వాల్గా అంటారు. ఇది సుమారు 1 కేజీ నుండి 20 కేజీస్ వరకు పెరుగుతుంది. వీటి ధర వచ్చేసి మార్కెట్లో 100 నుండి 150 వరకు ఉంటుంది కేజీ. తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. వీటిని తొలకూరలో అయితే తినడానికి అందరూ ఇష్టపడతారు. తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. కృష్ణా నదిలో ఎక్కువ దొరుకుతాయి. ఈ చేప పేరు గ్యాస్ కట్ లేదా గడ్డి పరక అంటారు. ఇది కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కేజీ వచ్చేసి 200 నుండి 300 వరకు ఉంటుంది. ఇది తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది 1 కేజీ నుండి 20 కేజీస్ వరకు పెరుగుతాయి. ఇవి తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. కృష్ణా నదిలో ఎక్కువ దొరుకుతాయి. అలాగే చెరువులలో కూడా ఎక్కువగా పెంచుతుంటారు వీటిని. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.